ఈ స్పీచ్ అంతా మాకు పక్కా రాయలసీమలో కావాలి. ఎవరా మచాస్? హాయ్ మచీస్. చూసింటారు టీజర్లో బుల్రాజు పెద్ద ఫిగర్, బుల్రాజు పబ్లిక్ ఫిగర్, ఊరి ప్రెసిడెంటు, అండ్ సినిమా మొత్తం గోదావరి స్లాంగ్లో ఉంటుంది. ఈ కాలేజీలో ఎంతమంది సుమతి అనే పేరుతో ఉన్నారండి? లేరు ఒక్కరు కూడా? ఏమయ్యా డైరెక్టర్, సుమతి అనే పేరుతో అమ్మాయిలే తక్కువ, నువ్వు ఎట్లా పెట్టావు ఆ పేరు? నేను యాక్చువల్గా ఈరోజు ఒక ఆఫర్ ఇద్దాం అనుకున్నా, ఎవరు లేరు. సుమతి అనే పేరుతో ఏ అమ్మాయి ఉంటే ఆ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి టికెట్లు ఇద్దాం అనుకున్నానండి నేను. అమ్మా అబ్బా, ఆధార్ కార్డులు పట్టుకురండి, ఆధార్ కార్డులు పట్టుకురండి. సుమతి అంటే వీళ్ళందరూ చేతులు ఎత్తారు. సార్ మీ రిజిస్ట్రేషన్లో ఉంది కదా సుమతి, ఒకవేళ ఉంటే నిజంగానే ఇచ్చేస్తామండి. సరే, అబ్బాయిలో సుమంత్ అని ఎవరైనా ఉన్నారా? ఒకడు, ఇద్దరు. సుమంతి అంటే వాడి పేరు సుమంత్ అని ఎవడు పెట్టుకుంటారా? సుమంత్ ఉన్నారు. ఓకే, సుమంత్ ఉన్న వాళ్ళకంతా మా సైడ్ నుంచి టికెట్లు మాట్లాడతాం. నేను ఈయనలాగా ఫస్ట్ బెంచ్ కాదు, వీళ్ళలాగా లాస్ట్ బెంచ్. ఈడుంటే ఏం మాట్లాడలేము, ఆడుంటే కనుక అన్ని మాట్లాడతాము. మీలో లాస్ట్ బెంచ్ ఎంతమంది ఉన్నారండి? ఒక్క నిమిషం సార్, మీ క్లాస్ రూమ్లో ఓన్లీ లాస్ట్ బెంచే ఉంటుందా? అంతమంది చేతులు ఎత్తారేంటి? ఫ్రంట్లో ఎవరు కూర్చోరా? అరే ఫ్రంట్ బెంచ్ ఎవరు ఉంటే చేతులు ఎత్తండి రా. ఓకే, ఇప్పుడు నమ్మొచ్చురా. ఫ్రంట్ బెంచ్కి ఎత్తారు, బ్యాక్ బెంచ్కి ఎత్తారు, ఆడ కూర్చుంటారు మీరు. అసలు వీళ్ళు అసలు కాలేజీకి ఎవరు? నా క్యాంటీన్ బ్యాచ్ ఇదంతా. సరే, క్యాంటీన్లో ఫుడ్ బాగుంటుందా, కాలేజీ బయట బాగుంటుందా? వాళ్ళ క్యాంటీన్ బాగుందంట, ఇలా బయట బాగుందంట. మీ క్యాంటీన్లో మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి భయ్యా? ఏంది బంటి బంటి? క్యాంటీన్లో ఫుడ్ బాగుంటుంది అంటే వాడు అన్నా క్యాంటీన్లో బాగుంటుంది, అన్నా క్యాంటీన్లో బాగుంటుందంట. ఫిబ్రవరి 6 సినిమా రిలీజు. సో మీ అందరూ క్షమించాలా, మాకు కొంచెం ఎక్కువ షెడ్యూల్ ఉండి అటు ఇటు కొంచెం మిమ్మల్ని లేట్ చేసాం. అండ్ ఇంకా లేట్ చేయకుండా ట్రైలర్ ప్లే చేసేస్తాము. ఫిబ్రవరి 6 సినిమా రిలీజు. మీరు ఇక్కడ చేసి అల్లరంతా థియేటర్లో చేసి ఈ అరుపులు మాకు హైదరాబాద్ దాకా వినిపించి, తిరుపతికి వెళ్తే శ్రీరామ కాలేజీకి వెళ్ళాలా, ఆడే ఈవెంట్ చేసుకోవాలా అనే రేంజ్లో మీ సపోర్ట్ అంతా ఉంటుంది. ఫిబ్రవరి 6 కాలేజ్ అయిపోగానే థియేటర్కి వెళ్ళి మొత్తం సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోవాలా మీరు పెట్టే స్టేటస్లతో. అప్పుడు అందరూ మాకే ఫోన్ చేసి అడగాలి, వరే అడ్రస్ ఎక్కడో చెప్పరా, మేము వెళ్తాం ఆ కాలేజ్కి అని. ఆ రేంజ్లో మీరు ప్రమోట్ చేస్తారని కోరుకుంటా. థ్యాంక్ యూ. ఎందుకంటే లాస్ట్ బెంచ్ కాబట్టి ఎక్కువ మాట్లాడలేము, కింద వీడ మాట్లాడు. మహేష్ గారు, మీకు ఒక క్వశ్చన్. ఆల్రెడీ మీకు పెళ్లి అయిపోయిందన్న విషయం మాకు తెలుసు. అనకుండా నేను పెళ్లి చేసుకుంది చిత్తూరు జిల్లా అమ్మాయినే. చూసారా? ఇప్పుడు సుమతి శతకం అంటే చిత్తూరు జిల్లా అమ్మాయిలు చాలా మంచి వాళ్ళు, చాలా అందంగా ఉంటారు. మీరు నా గురించే చెప్తున్నారు. బాగా కోపం ఎక్కువ, అంటే అలుగుతారా లేదరా? ఓకే, సో సుమతి శతకం అమ్మాయి చుట్టూ ఒక 100 సార్లు తిరగడం, అలా మీరు కాలేజ్లో ఎవరైనా, ఇప్పుడు పేర్లు అక్కర్లేదు మాకు, అలా అమ్మాయి చుట్టూ తిరిగి వర్కౌట్ కాంది అటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా? 10th క్లాస్లో ఒక అమ్మాయి, 10th క్లాసు, 10th ఇంటర్లో ఒక అమ్మాయి, డిగ్రీలో ఒక అమ్మాయి, ఎంసీఏలో ఒక అమ్మాయి. ఎవరితో మాట్లాడలేదు, దూరం నుంచి చూడడము, నవ్వుకోవడము, ఆ అమ్మాయికి తెలియకుండా మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకోవడం తప్ప. మ్యాచింగ్ డ్రెస్సులు ఎలా తెలుసాయి మీకు? అంటే కాలేజ్ బస్సు స్టార్ట్ అవుతుంది కదా, ఎవరికొరికి ఫోన్ చేసి ఈరోజు ఏ కలర్ డ్రెస్ చేసుకుంది, ఓకే బ్లాక్, వైట్, గ్రీన్, ఓకే. ఈ కాల్ ఎవరికో చేసే బదులు అమ్మాయికే చేసి ఉండొచ్చుగా. కాదండి, పింక్ డ్రెస్ వేస్తారు, అబ్బాయిలకు పింక్ షర్ట్లు ఆడుంటాయి మ్యాచింగ్ చేయడానికి. అప్పుడు కూడా ఎట్లో గట్ల ఎత్తికి ఎవరితో ఒకటి పట్టుకొని వేసుకోవడమే, పింక్ షర్టేగా. సో అట్లా ప్రతిసారి ఏదో ఒక అమ్మాయికి లైన్ వేయడం అంటే ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, మేము ఎక్కడ ఉంటాం, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడము, పొరపాటున సిస్టర్ అంటదేమో అని చెప్పి పరిగెత్తడం, ఇది తప్ప
లవ్వే లేదు, చేసింది ఒకటే ఒక అమ్మాయిని, ప్రపోజ్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. గ్రేట్. మీరు మీరు ఏ